10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఉన్న రోటరీ క్లబ్ను అఫీషియల్గా విజిట్ చేయడానికి ముఖ్య అతిథులుగా మా డిస్టిక్ గవర్నర్ రోటరియన్ సాధు గోపాల్ కృష్ణ పాల్గొంటూ జరిగింది. డిస్టిక్ సెక్రటరీ శివరామిరెడ్డిని, అసిస్టెంట్ గవర్నర్ కొండా శ్రీకర్ రెడ్డిని రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బీకే ప్రసాద్ స్వగృహంలో రిసీవ్ చేసుకున్నారు. అక్కడ అల్పాహార విందును నిర్వహించారు. తర్వాత వెంకటగిరి రోటరీ క్లబ్లో ఈ సంవత్సరం జరిగిన యాక్టివిటీస్ గురించి చర్చించుకోవడం జరిగింది. గవర్నర్ తమకు సలహాలను ఇవ్వడం జరిగింది. డిస్టిక్ గవర్నర్, అసిస్టెంట్ గవర్నర్, డిస్టిక్ సెక్రటరీలను ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. పిహెచ్ఎఫ్ తీసుకున్న డాక్టర్ బీకే ప్రసాద్కి గవర్నర్ మెమెంటోతో సత్కరించుకోవడం జరిగింది. అందరూ గ్రామదేవత పోలేరమ్మ తల్లి గుడి దగ్గరకు వెళ్లి తల్లి ఆశీస్సులు తీసుకున్నాము. అనంతరం మదర్ తెరీసా వృద్ధుల ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న 12 మంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక రోటరీ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బీకే ప్రసాద్, క్లబ్ ప్రెసిడెంట్ నిడిగంటి సుధాకర్ నాయుడు, క్లబ్ సెక్రటరీ కటారి జానకిరామ్, సీనియర్ మెంబర్లు గుణకల ధనుంజయరావు మరియు సతీష్, విజయ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎకనామిక్స్ లెక్చరర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అవుతా మళ్ళీ అవుతారు బజార్ మట్టితో తయారు చేసిన విగ్రహం పెట్టేస్తారు. ఇక్కడ స్టేజ్ లాగా తయారు చేసి ఇక్కడ ముందు స్టేజ్ చేసి పైకి పెట్టేసి
చూడండి సార్, ఓకే పంపిస్తాను నేను. ఇంకొక బాబు వింటరామా 2017లో ముందుకొస్తుంది. సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ తోటి రోటరీ నడపబడుతుంది. ఇప్పటి వరకు కూడా కొంచెం ముందు వెనుకగా శివరామరెడ్డి గారు చెప్పినట్టుగా అన్ని ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ క్లియర్ చేస్తూనే ఉన్నాం. నాకు వ్యక్తిగతంగా పోయిన సంవత్సరమే పవర్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు పిహెచ్ఎఫ్ కడదామని చెప్పి అన్నాను. ఆయన నా దగ్గర వదిలే తర్వాత పంపండి అని అన్నాడు. అట్లే డిలే అయిపోయింది. తప్పనిసరిగా పిహెచ్ఎఫ్కి కాంట్రిబ్యూషను నేను తప్పనిసరిగా చేస్తాను. అంటే మేము 6 మంది ఉన్నాం అఫీషియల్గా. 6 మందిని $600 టీఆర్ఎఫ్కి కూడా తప్పనిసరిగా మేము కొంతమంది తక్కువ ఎక్కువ అట్లా చేసుకొని యావరేజ్న $600 తప్పనిసరిగా కడతాము. 100% టీఆర్ఎఫ్ కనుక మాకు ముందుగా ఆ మాట గవర్నర్ గారికి చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. నేను 94, 95 ఇయర్లో రోటరీలో జాయిన్ అయ్యాను. ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ దీంట్లో. తర్వాత 2005-06లో ప్రెసిడెంట్గా చేశాను. 2008-09లో అసిస్టెంట్ గవర్నర్గా చేశాను. 2012-13లో జిఎస్సి టీమ్ లీడర్గా యుఎస్ఏ 1 month టీమ్ తీసుకెళ్ళాను. తర్వాత నేను డిఫరెంట్ పొజిషన్స్ చేస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్లో, క్లబ్ లెవెల్లో ఇప్పుడు 2024-25 మీ అందరి సహకారంతో ఏకగ్రీవంగా గవర్నర్గా ఎన్నుకోబడ్డాను. ఇప్పుడు ఈ సంవత్సరం కరెంట్ ఇయర్గా ఇంతవరకు కూడా అన్ని ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా చేశాము. తర్వాత జనవరి 29-30 మనం తిరుపతిలో జ్ఞానక్రియ సమ్మేళన కాన్ఫరెన్స్ కూడా విజయంగా కంప్లీట్ చేశాము. ఇప్పుడు క్లబ్ విజిట్లో భాగంగా మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో పిట్ట కొంచెం కూడా అన్నట్లు వాసి ఇంపార్టెంట్ గేమ్. సో ఏదో అంటుంటారు, పెద్ద మీటింగ్ ఉంటుంది, జనం ఫుల్ ఉంటారు, సినిమా యాక్టర్లు వచ్చింటారు. దాన్ని ఏమంటే అది ఫిష్ మార్కెట్తో పోలుస్తారు. డైమండ్స్ మార్కెట్లో కొద్దిమందే ఉంటారు, కానీ ఓన్లీ డైమండ్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, ఎలిట్ అవుతుంటూ ఉంటారు. అలా సో ఒక విధంగా అయితే ఇక్కడంతా ఇంటలెక్చువల్స్ మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు మెంబర్స్గా. నా రిక్వెస్ట్ ఏమంటే ఏ క్లబ్ అయినా వైబ్రెంట్గా సక్సెస్ చేయాలంటే సర్వీస్ మనం ఎలా చేస్తున్నాం, ఫండ్స్ కావాలి, అలాగే స్ట్రెంత్ కావాలి. కాబట్టి ఎంత మనం కనీసం 25 మంది ఇప్పుడు క్లబ్కు మినిమం ఉండాలనేటువంటి ఉంది అమలైతే. సో మీరు అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాల్ వార్స్, సో 1 man ఆర్మీ లాగా మీరు అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు అన్నారు. కొంచెం మోటివేట్ చేసి ఇక్కడ కాలేజీ ప్రిన్సిపల్ మీరు రిటైర్డ్ సార్ లెక్చర్గా ఉన్నారు, అక్కడ ముందు రోటరీ క్లబ్ స్టార్ట్ చేయండి. వాళ్ళు ఫ్యూచర్ లీడర్స్. నేటి పాలనే రేపటి గవర్నమెంట్లో ఈ నేటి రోటరీ యాక్టర్సే రేపు రిటైర్మెంట్స్ అవుతారు. సో అది దానివల్ల మనం సర్వీస్ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు ఏమైనా చేసే యాక్టివిటీస్. ప్లస్ వీ కెన్ ఇంకల్కేట్ సర్వీస్ యాటిట్యూడ్ ఇన్ దేర్ మైండ్స్ సో దట్ దే విల్ గ్రూమ్ ఇంటూ గుడ్ రొటేరియన్స్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి మీరు అనుకుంటే అది చేయడం అసాధ్యం కాదు. ఇక్కడ పీఈటీ సార్ ఉన్నారు, ఇంగ్లీష్ మాస్టర్ ఉన్నారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు. కొంచెం మనసు పెట్టి దాని మీద డబుల్ చేయండి. ఈఓ బీఓ అనేవాళ్ళు, ఈచ్ వన్ బ్రింగ్ వన్ అని గతంలో మనకి శేఖర్ మేహతా గారు, ఆర్ఐ ప్రెసిడెంట్ గారు స్లోగన్ తెచ్చారు, ఈచ్ వన్ బ్రింగ్ వన్. సో ఈచ్ వన్ బ్రింగ్ వన్ అంటే 10 మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒకరిని చేర్చినా 20 మంది అవుతారు. 20 మంది అయితే మనకి స్ట్రెంత్ పెరుగుతుంది, మనకి మ్యాన్ పవర్ పెరుగుతుంది, రిసోర్సెస్ పెరుగుతాయి, అన్ని విధాలా బాగుంటుంది.